జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ గారు మీ ముందు टीआरएस अभ्यर्थी बाबू लुलिबेटा ठहरो नहीं 10 लोग काम डिस्टर्ब मत करो बाद में सब जोर से बोलेंगे अभी खामोश बैठ जाओ। टीआरएस पार्टी अभ्यर्थिगा మీ ముందు పోటీలో ఉన్న మిత్రులు మాణిక్రావు గారు జహీరాబాద్ నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. ఎన్నికలు ఇంకొక 4-5 మాసాల తర్వాత జరగవలసిన అవసరం ఉండే ముందుకు వచ్చి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నదనే కార్యక్రమం మీకు చెప్పాలి, నా బాధ్యత. తెలంగాణ వచ్చిన తర్వాత చరిత్రలో లేనటువంటి ఎప్పుడు ఎక్కడ ఊహించినటువంటి ఇండియాలో ఏ ఇతర స్టేట్లో జరగలేనటువంటి మంచి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అవి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఫరీద్ సాబక్ 4-5 లోగోं को बोलो ఆ గడబడ జరుగుతుంటే ఏది రాదు కదా. జహీరాబాద్ ఎప్పుడు బతుకు గడబడేనా? 4-5 దినాలకు బేస్గా ముంగటున్న వాళ్ళు కూర్చోవాలి, ఎన్నుకున్న వాళ్ళకి కనబడక ఇబ్బంది అవుతుంది. కూర్చోవాలి. 45 దోలిన్ హర్ష వాళ్ళని బంద్ చేస్తే గీళ్ళు కూర్చోరాదా బాబు? ఆ నిచ్చెనందుకే అది తీసిపెట్టది, బయట జావు. వాలంటీర్స్ దయచేసి తొందరగా కూర్చోబెట్టండి బాబు. ముందున్న వాళ్ళు కూర్చోవడం వల్ల వెనుక వాళ్ళు వదిలిపెడుతుండ్రు. కూర్చోబెట్టండి. బాగా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ఇతర పార్టీల వాళ్ళు కూడా మాకు పుట్టగతులు ఉండవు, మాకు డిపాజిట్లు కూడా రావనే భయంతో పిచ్చి ఆరోపణలు, పనికిలేని పసలేని ఆరోపణలు చేయడం మొదలుపెట్టినారు. మేము ఛాలెంజ్ చేసినాం, నిజంగానే మీరు చేసేది నిజమే అయితే ఒక్క అవినీతి ఆరోపణ ముందు పెట్టాలని అడిగినాం. ఏది లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు లేవు. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ, ఏం తెలివి లేదు. ఏం కారణం అంటే మనసులో ఉన్నారు, ఎత్తు పొడుగు చాలా ఉన్నారు కానీ బుర్ర లేదు. ఎందువల్ల చెప్తున్న ఈ మాట? నేను జిమ్మెదారితో చెప్తాను నీ మాట, గైర్ జిమ్మెదారితో చెప్తలేను. తెలంగాణ కొత్త రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. అన్నిటికంటే ఎక్కువ మనం మోసపోయింది, గోసపడ్డది సాగునీళ్ళ విషయంలో, వ్యవసాయానికి నీళ్ళ విషయంలో. ఆ నీళ్లు ఎట్లా తెచ్చుకోవాలి? సమైక్య పాలనలో ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రులు ఏం చేసినారు? కాగితాల మీద ప్రాజెక్టులు చూపెట్టినారు. జర తోడ హటోజివాస్ బాబు, కొద్ది జరుగు, ఇటు జరగా. ఆంధ్ర ముఖ్యమంత్రులు కాగితాల మీద, ఫైళ్ళ మీద చూపెట్టినారు కానీ ప్రాక్టికల్గా చూపెట్టలే, పనులు కాలే. దాన్ని పూర్తిగా మనకి ఎన్నైతే నీళ్ళు అలాట్మెంట్ ఉందో అవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి ఒక ఏడాది దాదాపు నా మెదడు కరగబెట్టి మన ఇంజనీర్లను, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లను, మేధావులను ఒక 4 హెలికాప్టర్లు పెట్టి మొత్తం అటు కృష్ణా బేసిన్, ఇటు గోదావరి బేసిన్ ఒక్కొక్క ఇంచు 15 రోజులు తిరిగినారు వాళ్ళు. హైదరాబాద్లో నక్షాల మీద చూడడం కాదు, ఫీల్డ్ మీద కూడా తిరిగి ఒక లెక్క ఆచారం తయారు చేసిన తర్వాత ప్రాజెక్టులకు రూపకల్పన చేసినాం. అసెంబ్లీ కాబట్టి, అసెంబ్లీలో అన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి చూపెట్టడం అనేది మన ధర్మం. నేను చెప్పిన మీకు కంప్యూటర్ మీద పెద్ద స్క్రీన్ పెట్టి మొత్తం ఎమ్మెల్యేలు చూసేటట్టు 5-6 గంటల సేపు నేను సంజాయించి మీరు అర్థం చేసుకొని చెప్పండి. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చెప్పాలని చెప్పి నేను చెప్పిన. మీరు చూసిన టీవీలలో వచ్చింది.
వేరే పార్టీల వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు, కానీ కాంగ్రెస్ పార్టీ పారిపోయింది. ఎందుకు పారిపోయినా నేను అడుగుతాను, జైరాబాద్లో ఇలా మీరు ఆలోచన చేయాలి. अगर तुम लोग दानिश्वर है तो काई को भाग गए, क्यों भागना पड़ा? असेंबली से बढ़ के कोई स्टेज नहीं रहता. డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అన్నిటిని మించిన వేదిక. మీరు ప్రతిపక్షం, మీకు రైట్ ఉంది, మీరు మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడలే? ఎందుకు సూచన చెప్పలే? మేము ప్రాజెక్ట్ అన్నాం, నీళ్ళు గిట్లా తీసుకోవాలి అన్నాం. అట్లా కాదు బైక్ ఇట్లా తీసుకోవాలని చెప్పాలి కదా, ఉండాలి కదా, ఉండలే, పారిపోయినారు. అయితే నేను ప్రైవేట్గా కలిసినప్పుడు అడిగినా, ఏం రా బాయ్ మీరు ఎందుకు పారిపోయిన, నాకు ఇయ్యాలని కూడా సమజ్ కాలేదని. ప్రతిపక్షం అంటే ఉండి చెప్తారు, కానీ చెప్పలే, పారిపోయింది. మరోసారి నీళ్ళ మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ నేను దద్దమ్మ తెలివి తక్కువ ఎందుకన్నా, అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఆయన్ని అంటారు లేచి. చర్చనే నీళ్ళ మీద జరుగుతుంది. మంత్రి హరీష్ రావు చెప్తున్నాను, నేను కూడా ఉన్నా సభలో, మాట్లాడదామా అంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి ఎందుకు పీకదందుకు వచ్చినావా నేను అడిగిన. మరి ఎందుకు వచ్చినట్టుగా అసెంబ్లీకి? చర్చ ఉండే, విషయం ఏందో ఉండే, ఎజెండా ఉండే, మీ పేపర్లు ముందే సర్క్యులేట్ అయిపోయాయి. అంటే తెలివి లేదు అసలు సంగతి. కడుపులో తెలంగాణ లేదు. నేను వ్యక్తుల గురించి మాట్లాడకని తప్పలేదు. ఎందుకంటే మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర నేను చెప్పేది తప్పు కాదు, వాస్తవం, 100% కఠినమైన వాస్తవం. గీతారెడ్డి, పీతారెడ్డి, ఇంకెవరో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అడ్డం నిలువు పొడుగు చాలా మాట్లాడుతున్నారు. ఉద్యమం జరుగుతుంటే ఇదే హరీష్ రావు, ఈటెల రాజేందరు, ఇంకో 20 మంది ఎమ్మెల్యేలు పేగులు దిగదా కొట్లాడుతుంటే, ఆనాడు అసెంబ్లీలో నీళ్ళ కోసం మాట్లాడుతుంటే ఒక్కడు కూడా నోరు తెరవలే వీళ్ళు. ఒక్కడు కూడా. మంత్రి పదవులలో సేద తీరిన, మంచిగా ఆరాం తీసుకున్నారు, రెస్ట్ తీసుకున్నారు. మీకు తెలియదా? మీరు చూడలేదా? మిమ్మల్ని కాదని జరిగిందా? ఇది మీ రాష్ట్రంలో జరిగింది కదా, మీకు లేరా జైరాబాద్? వట్టి ఆశామాషి ముచ్చట్లు కాదు, సీరియస్గా ఆలోచన చేయాలి. ఇవన్నీ వాస్తవాలు కావా? ఎంత అధ్వానం అండి. రేషం లేదు, తెలివి లేదు, నీళ్ళు ఎట్లతాయో తెలియదు. ఎందుకంటే చేయి సంచులు మోసి బతికిన బతుకులు వీళ్ళయి. ఎస్, డెఫినెట్గా. ఇంకో మాట కూడా మీరు బాగా సీరియస్గా ఆలోచన చేయాలి. నేను చెప్పేది హిస్టరీ, నేను బాధతో చెప్తున్నా, సంతోషంతో కాదు. బ్రహ్మాండంగా పాలుగారినట్టు ఉండే తెలంగాణ 60 కోట్ల 63 కోట్ల మిగులు బడ్జెట్తో ఉండే. ఇది లెక్క, బడ్జెట్ లెక్క 1956లో. అటువంటి బంగారు పిచ్చుకని తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపినారు ఇదే కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ. मैं जो बात बता रहा हूं ये तारीख है, मैं झूठ नहीं बोलता, मुझे कोई ज़रूरत नहीं है. आप लोग सोचिए, इस बात पे गौर कीजिए. मैं दानिशमंद लोगों से गुजारिश करता हूं कि इस बात पे सीरियसली चर्चा होना चाहिए. जहीराबाद में 1956 में जबरदस्ती हमारे मर्जी के खिलाफ आंध्रा में मिला है, हम सोने की चिड़िया थे. తర్వాత దరిద్రం. ఏ ప్రాజెక్టు కట్టినా ఆంధ్రకు అనుకూలం. ఉద్యమం వచ్చింది చెన్నారెడ్డి నాయకత్వంలో. 69లో అవసరం లేదు మా తెలంగాణ మాకు కావాలంటే 400 మందిని పిట్టలం కాల్చినట్టు కాల్చిన ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇయ్యలే. దాని తర్వాత అక్రమాలు, ఘోరాలన్నీ వాళ్ళ పీరియడ్నే జరిగినాయి. మొన్న నేను స్టార్ట్ చేసినప్పుడు 14 ఏళ్ళు ఆలోచన చేసిండ్రు, ఒత్తు పెట్టుకున్నారు. టీఆర్ఎస్తో అధికారం వచ్చింది, ఎగబెట్టే ప్రయత్నం చేసిండ్రు. నేను మొండిగా నిలబడున్నా కాబట్టి 14 ఏళ్ళు. చివరికి మొన్న దేశమంతా ఓడిపోయే పరిస్థితి ఉంటే అప్పుడు గత్యంతరం లేక వచ్చి 4 సీట్లు వస్తాయేమో ఇచ్చిండ్రు. మనది ప్రేమ కాదు. ప్రేమ ఉంటే ఎప్పుడు ఇవ్వాలి? 2005లోనే ఇవ్వాలి, 2006లోనే ఇవ్వాలి, మర్యాద ఉంటుండే. లేదు, ఇచ్చిండ్రు. ఇంకో మాట కూడా మీరు ఆలోచన చేయాలి. ఇలా రాహుల్ గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతారు. 2014లో ఫ్రెష్గా ఎలక్షన్ అయింది కదా తెలంగాణ అయినాక. ఎందుకు ఓడించారండి ప్రజలు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారు? టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించారు?
ప్రజలు తమకు ఏం కావాలో నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ తేల్చేసిన కొత్త 2018 కాదు 14 ఓడగొట్టేసారు. వాస్తవం కదా, అది కూడా చరిత్ర కదా. ఇవాళ అడ్డం పొడవు ఇష్టం వచ్చినట్టు, తెలివి లేదు, విషయం తెలియదు, పరిజ్ఞానం లేదు, బట్టగాల వల్ల మీద వారారు. వాళ్ళు ఎటువంటి చరిత్ర అంటే వాళ్ళ లెక్కనే అందరు ఉంటారు అనుకుంటారు. అట్లా లేరు అందరూ. నేను ఇలా జైరాబాద్ కోసం కాదు, మొత్తం తెలంగాణ కోసం కూడా చెప్తా ఉన్నా. వాళ్ళు అవినీతి పరులు కాబట్టి, వాళ్ళు కుంభకోణం చేశారు కాబట్టి, అన్నిట్లలో దొబ్బి తిన్నారు కాబట్టి, మేము కూడా అట్లే ఉన్నాము అనుకుంటారు దరిద్రులు. మేము అట్లా లేము, 100% చెప్తున్నాను నేను. మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం, అవినీతిని బంద్ చేసినాం. ఇలా హైదరాబాద్లో సెక్రటేరియట్లో పైరవికారుల మందలు లేవు, కాంట్రాక్టర్ల పెత్తనం లేదు. ఇలా మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వలే, నీ చీటి ఉంటే పని చేయలేకపోతే పొమ్మని చెప్పినాం. ఇలా మీ కళ్ళ ముందర జరుగుతుంది మిషన్ భగీరథ. 10 సంవత్సరాలు గుత్తేదారికి జిమ్మదారి పెట్టినాం మెయింటెనెన్స్. బిడ్డ ఎక్కడ ఏం చిన్న ఫాల్ట్ వచ్చినా 10 years దాకా మెయింటెనెన్స్ నీదే అని పెట్టినాం. ఇష్టం ఉన్నోడే పని చేయను, లేనోడు వెళ్ళిపోమని చెప్పినాం. కొన్ని కంపెనీలు రాలే, పోయిండు, అయినా మేము కేర్ చేయలే. ఎందుకంటే ఇవన్నీ రుజువులు మీ ముందర ఉన్నాయి. నేను చెప్పే స్టోరీ కాదు, రియాలిటీ. ఆదాయం పెంచినాం మేము రాష్ట్ర ప్రభుత్వానికి. ఆడికెళ్ళి ఇస్తామండి, 1000 రూపాయల పెన్షన్ ఎట్లా ఇస్తున్నాం, ఇప్పుడు 2000 ఇస్తాను ఎట్లా చెప్తున్నాం. రైతు బంద్ ఆడికెళ్ళి ఇస్తున్నాం, రైతు బీమా ఆడికెళ్ళి, ఇవన్నీ ఆడికెళ్ళి ఇస్తున్నాం. మేమేం బ్యాంకు దోసి తెస్తలేం కదా. ఈ దద్దన్నగాళ్ళు కేసీఆర్ అప్పులు చేసినాడు అని మాట్లాడతారు, తెలివి కూడా లేదు. మనకన్నా ఇంకో 14 రాష్ట్రాలు ఎక్కువ అప్పులున్నాయి ఇండియాలో, మనం లేం, మనం లోయెస్ట్ ఉన్నాం. విత్ ఇన్ ద పర్మిషన్ మనం. వీళ్ళకి చేసిన ముఖం ఉంటేనా, తెలివి ఉంటేనా, చేస్తేనా? మిషన్ భగీరథ ఎప్పుడైనా ఊహించినామా మన జీవితంలో? ప్రతి ఇంట్లో నల్లా పెట్టి బ్రహ్మాండంగా స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి అనుకున్నామా? ఎండాకాలం వస్తే ప్రతి సంవత్సరం యుద్ధమే మన బతుకులు. ఇంకొక నెల 10 పూట్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. మీ జైరాబాద్లో కూడా దగ్గర పడ్డది, ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది. మీకు తెలుసు, మీ ఇళ్లలో ఉంది, మీ కళ్ళ ముందర ఉంది. నేను ఎక్కడో జరిగే స్టోరీ చెప్తలేను. అది ఒకసారి అయిపోతే శాశ్వతంగా ఈ మంచినీళ్ళ పీడ ఈ రాష్ట్రానికి పోతుంది. ఇట్లా అనేకమైన కార్యక్రమాలు సంక్షేమంలో ఎక్కడికి వెళ్ళి ఇస్తాను మేము. నేను ఒక్కటే ఒక ఉదాహరణ మీకు చెప్తా, దయచేసి మీరు ఇది నిజమా కాదా గమనించాలి. ఇసుక మీద, శాండ్ మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇసుక మీద 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే, 10 ఏళ్ళు తెలంగాణ రాకముందు ఇసుక మీద రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం 9,56,00,000, 9.5 crore. ఏది 10 yearsలో. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 4 ఏళ్లలో 2,057 కోట్లు వచ్చింది. 10 साल में 9.5 करोड़ आए तो आज टीआरएस के दौर में, टीआरएस के हुकूमत में सिर्फ 4 साल में 2,057 करोड़ आए. कहाँ से आए, कहाँ से आए? चोरी बंद करें, स्मगलिंग बंद करें, काम कर रहे हैं ईमानदारी से. मतलब क्या हो गया? सालाना 2,000 करोड़ बढ़ गया तो 5 साल में एक टर्म के अंदर 10,000 करोड़ बढ़ रहे. उस पैसे को गरीबों को दे रहे, तालीम पे खर्च कर रहे. आज हमारे मुसलमान बच्चे आला दर्जा तालीम हासिल कर रहे हैं रेजिडेंशियल स्कूल में. ये आप लोग जानते हैं, आपके इल्म में है ये बात. ये मैं कहीं अफगानिस्तान की बात नहीं कह रहा हूं, हमारे रियासत की बात कह रहा हूं. पहले थे कभी, आज बेहतरीन आला दर्जा रेजिडेंशियल स्कूल हमारे माइनॉरिटी बच्चों के लिए, लड़कियों के लिए हमने खोला. आज हर साल 50,000 तुलबा बेहतरीन तालीम हासिल कर रहे हैं. मैं आपको उम्मीद दिलाता हूं, एक 10 साल के बाद हमारे मुस्लिम कम्युनिटी में एक इनकलाब आ जाएगी, एक नया तबका ऐसा निकल कर आएगी. वो अपने ताकत पर, अपने बलबूते अमेरिका से लड़ेंगे, लंदन से लड़ेंगे, जापान से लड़ेंगे. एक इंटरनेशनल सेक्स बनेंगे वो लोग, आराम का जिंदगी जिएंगे. अब तक इफलास, मुफलसी, गरीबी, खाली बातें बोलो, डायलॉग बोलो, रमजान के महीने में टोपी पहनो, एक आध इफ्तार पार्टी दे दो, बस खुजली करो, भाग जाओ, ये चक्कर था. अब चल रहा है, हकीकत में चल रहा है.
एक ही बात में आप लोग अंदाजा कर सकते, पूरे मरकज का सरकार, हिंदुस्तान का सरकार का बजट है माइनॉरिटी वेलफेयर के लिए 4,000 करोड़। आज एक ही रियासत तेलंगाना का बजट है 2,000 करोड़। सारे देश के लिए 19 रियासतों के लिए अगर 4,000 का बजट है, सिर्फ एक तेलंगाना रियासत में आज माइनॉरिटी वेलफेयर के लिए 2,000 करोड़ है। क्या सच नहीं है? ये असेंबली पास नहीं किया, इसको भी झूठ बोलोगे? अब गीता रेड्डी आया, बीता रेड्डी आया, बहुत आए थे क्या करने के लिए? क्या करने के लिए भैया? सोचो आप लोग। मैं आपका बेटा हूं, तेलंगाना के लिए मेरे जान हथौली पे रख के लड़ा सो बेटा हूं। मुझे फिक्र है इस तेलंगाना के आवाम का तरक्की के लिए, मुझे हमदर्दी है, मुझे गर्ज है, इसलिए मैं इतना डटकर बोलता हूं, मैं किससे डरता नहीं। कल नरेंद्र मोदी आए हमारे पास, बोलने की बात एक है, क्या चल रहा है इस देश में सोचिए। चुनाव आए तो, इंतखाब आए तो यूं उठ डालो, खाली गप्पे मारो, ऐसा नहीं है। सोचना चाहिए दानिशमंदी से, बिल्कुल सोचना चाहिए। जब तक हम नहीं सोचेंगे नहीं तरक्की करेंगे मेरे भाई, ये बात मैं साफ बताना चाहता हूं। नरेंद्र मोदी आए और उनका सदर क्या है, उसका नाम क्या है, अमित शाह, कोसा शाह है, नारायण खेड़ में आए थे कल। मेरे हेलीपैड पे जितने लोग आए थे हेलीकॉप्टर देखने, उतने भी नहीं थे उनके जलसे में। और इतने फंटियां, इतने बड़ी बड़ी बातें, रिजर्वेशन होने ने क्या तेरे बाप का जागीर है? हिंदुस्तान अपना जागीर समझ रखा है तुमने? तेलंगाना अलग हुआ, ये सच है। हमारे मुसलमानों की रिजर्वेशन बढ़ना चाहिए, जो कि आबादी बढ़ी, परसेंटेज बढ़ी, ऐसे हमारे लंबाड़े भाई, हमारे गिरिजन भाई भी बढ़े, उनके भी आबादी बढ़े। यहां असेंबली यूनानिमसली रेजोल्यूशन पास करके भेजे, हम कैबिनेट भेजे, कम से कम 30 लेटर मैंने लिखा और 30 बार जाके वजीर आला को मैंने, वजीर आजम को मैंने खुद दिया रिप्रेजेंटेशन, भाई करो। नहीं करते, उल्टा नहीं करने देते बोल रहे। जब तक हम इनको सहेंगे नहीं करने देंगे। मैं आप लोगों को सलाम करके गुजारिश करता हूं, आगे जाकर इस असेंबली इंतखाबात तो हम जीत रहे, आप लोगों की दुआ से, कोई डर नहीं है मुझे। आज सुबह जब निकल रहा था, मैंने पूछा था, एक सर्वे हाल में लेटेस्ट किए, मैं बोला भाई आज मैं निकल रहा हूं, 7 हल्के में जा रहा हूं, क्या नतीजा है? बोले जहीराबाद में भी बहुत आला दर्जा तरीके से जीत रहे, बिल्कुल जीत रहे, इसमें मुझे कोई शक नहीं है, 100% जीत रहे। लेकिन गुजारिश आप लोगों से यह है, पार्लियामेंट में भी हमको एक सीट तो असद भाई जीतेंगे हैदराबाद से, 16 के 16 नशिस्तों पर पार्लियामेंट मेंबर हमारा जीतना चाहिए। और मरकज में नॉन कांग्रेस नॉन बीजेपी सरकार बनना चाहिए, ये मैं बना के रहूंगा, आप लोग देखते रहिए। ये लोग बहुत डरे हुए हैं, दोनों भी अभी तक तानाशाही चलाए मरकज पे, अब इनके नहीं चलेंगे। एजुकेशन डिपार्टमेंट इनके पास है, क्या जरूरत है भाई उनको? नाल कल में कहीं छोटे से छोटे गांव में हम लोग जो स्कूल चला रहे, दिल्ली को क्या मतलब है? हम कहीं किसी मंडल में, कहीं कोई मंडल में कोने में एक अस्पताल चला रहे, मरकज को क्यों चाहिए भाई दिल्ली को? क्या दिल्ली से देखोगे तुम लोग? एग्रीकल्चर है, अलग अलग तरीके के क्रॉप्स होते, जहीराबाद में जो उगाते सिद्दीपेट में नहीं उगाते, सिद्दीपेट में जो उगाते करीमनगर में नहीं उगाते। दिल्ली को क्या पड़ी है? आप क्यों कर रखे अपने पास रखे? इस किस्म का तानाशाही, कई सब्जेक्ट जमहूरियत में जो ट्रांसफर करना चाहिए वो नहीं कर रहे, तानाशाही चला रहे, अपने पास रखे हुए है, उसके ऊपर सियासत करते हैं, चिल्लर पलर सियासत करते हैं। इन चीजों को अगर हटाना है, कहीं से जंग शुरू होना चाहिए, वो जंग आपका बेटा केसी राय शुरू कर रहा है। मैं आपका दुआ मांगता हूं, आपका आशीर्वाद मांगता हूं। मैं सारे हिंदुस्तान का एक चक्कर काटा हूं, आप लोगों ने देखा टीवी में। मैं चंद्रबाबू नायडू जैसा चक्कर नहीं काटता, मैं कुछ करता हूं तो कंक्रीट करता हूं, मजबूत तौर पर करता हूं। तैयार हो रहे, जो रीजनल पार्टी के लीडर्स है सारे लोग तैयार है, इंशाअल्लाह आगे चल के मरकज में फेडरल फ्रंट सरकार ही बनेगा और सारे हमारे ख्वाहिशें पूरी हो जाएंगी।
సోదరులారా, ఈరోజు మీరు ఒకటే గమనించాలి. ఇక మాటలు చాలా చెప్పచ్చు, నేను కూడా చెప్పగలుగుతా. కానీ ఏముందని ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ లేదు, గడబడేం లేదు. ఎందుకంటవా, ఎవరున్నారు పోటీలా? 58 ఏళ్ళు హుకుమత్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ టీడీపీ ఒక దిక్కున్నారు. 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సంపాదించి మీ ఆశీర్వాదంతో 4 ఏళ్ళు హుకుమత్ చేసింది మాణిక్రావు మీ ముందన్నాడు. అంతే కదా? ఈ నడమ ఉన్నారు కానీ వాని లెక్కలు లేరు, గింతి में नहीं है वो लोग. सिर्फ दोनों के बीच में मुकाबला है. 58 ఏళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం గవర్నమెంట్లో కరెంటు ఎట్లా ఉండే, ఇవాళ మీ గ్రామాలలో మీ పట్టణంలో కరెంటు ఎట్లా ఉన్నది ఆలోచన చేయాలి. నేను చెప్పే మాట నిజమా కాదా మీ గ్రామానికి పోయినాక మీరు చర్చ చేయండి. अगर आप शहर से है, आपके मोहल्ले में जाके चर्चा कीजिए. मैं गुजारिश करता हूँ आप लोग से. खाली वोट दो, मैं ऐसा नहीं कह रहा हूँ. చర్చ జరగాలి. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు कभी सोचे हम लोग गरीब बच्चियों की अगर शादी होता है तो शादी मुबारक स्कीम कहीं है हिंदुस्तान में? कोई सरकार देता है? हिंदुस्तान कहीं भी नहीं देते. नरेंद्र मोदी आके बोलता कल निजामाबाद में, पूजा पाठ में इतना दिलचस्पी है केसीआर को, उतना अवाम पे नहीं है. नरेंद्र मोदी जी, मैं शर्म करता हूं, मैं पूछता हूं आपसे, आप 19 रियासतों में आपका हुकूमत है हिंदुस्तान में, कहीं दे रहे आप शादी मुबारक, कल्याण लक्ष्मी कहीं दे रहे? पूरे 19 रियासतों में 1000 రూపాయల పెన్షన్ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారా ఇండియాలో? తెలంగాణలో కరెంటు మంచిగా లేదట. మంచిగా ఉన్నదా లేదా? ఉన్నదా లేదా మీరు చెప్పాలి సభ. అమ్మ ఉన్నదా? నరేంద్ర మోడీ కనబడతలేడట. కంటి వెలుగులో చూపించుకోరండి, అద్దాలు ఇస్తారేడ. అంతే కదా మరగో. లోకం మీద ఎవరినైనా చెప్తారు తెలంగాణలో కరెంటు. అది కాక సిగ్గుపడే విషయం ఏంటంటే, ఒక ఆయన ఉండి, ఆయన ఎవరు, కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కట్టబడి చూపించింది ఇట్లా టీవీలో, మీకు తెలంగాణ వద్దు, వస్తే చీకటి అయిపోతుంది, పూరే అంధేరా హోజాతా అని చెప్పిండు. కానీ ఏమైంది ఇప్పుడు? ఈ నరేంద్ర మోడీ కింద పనిచేసేటువంటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ, వాళ్ళు డిక్లేర్ చేసిన మొన్న పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, పర్ హెడ్ పవర్ యూటిలైజేషన్ ఇండియా మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నదని వాళ్ళు డిక్లేర్ చేసింది. ఈయన కింద, మోడీ కింద ఉండే సంస్థనే, కేంద్ర సంస్థనే, మా సంస్థ కాదు. పేపర్లలో వచ్చింది 10-12 రోజుల కింద. ఏ కిరణ్ కుమార్ రెడ్డి అయితే మీకు చీకటి అయితే అన్నాడో, ఇక్కడ 24 గంటల కరెంట్ ఉన్నది. ఇప్పుడు రైతులకు కూడా 24 గంటల కరెంట్ ఉన్నది, ఒక క్షణం కూడా పోదు. అదే ఆంధ్రప్రదేశ్లో 24 గంటల కరెంటు లేదు. ఎవడు తెలివి కలడు? మీరు ఆలోచన చేయాలి. ఇలా కూటమి కేసీఆర్ను, ఈ బక్కను కొట్టడానికి, మాణిక్రావును కొట్టడానికి కాంగ్రెస్ సాల్తలేదట. చంద్రబాబు నాయుడు సోపతి తెచ్చుకుంటారు వాళ్ళు, ఆంధ్రాకు పోయి బదలు తెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, ఇక నా అంత సిపాయి లేడు ఇండియాలో, నేను 40 ఏళ్ళ ఎక్స్పీరియన్సు, హైదరాబాద్ నేనే. మరి మా కులి కుతుబ్ షా ఏం చేసిండు? హైదరాబాద్ నువ్వు కడితే చార్మినార్ కూడా నువ్వే కట్టావా? హైదరాబాద్ నేను ప్రపంచ పటంలో పెట్టిన అంటాడు. నువ్వు పెట్టినవో సచ్చినావో కానీ మరి కరెంట్ ఆడబెట్టావు. చాలా గొప్ప అయితే పెద్ద మీద అయితే మరి కరెంట్ ఏమో ఇయ్యరాకపోయా నీకు. ఇలా మేము ఎత్తించుకుంటున్నాం, మేము బక్కపేదలం, గరీబోలం, తెలంగాణలో. ఇలా ఆడికెళ్ళి ఇచ్చినాం కరెంట్ మేము, ఒకటి డంబాచారం కొడితే వస్తుంది. ఈరోజు కూడా మొత్తం మంత్రుల యొక్క సెల్ ఫోన్లలో, నా సెల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో విద్యుత్ ప్రవాహం అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. రోజు చూస్తాం మేము, ప్రతిరోజు 3 సార్లు 4 సార్లు చూస్తాం, మాట్లాడుతుంటాం వాళ్ళతో. ఎక్కడ కొత్తగూడెం ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, రామగుండం ఎంత అవుతుంది, పలానకాడ ఎంత అవుతుంది, ఎటు ఎంత సప్లై అవుతుంది, ఎవ్రీ డే మానిటర్ చేస్తాం. వాచ్ డాగ్స్ లాగా, కాపలా కుక్కల్లాగా. అందువల్ల సాధ్యమవుతున్నది. లేకపోతే డమ్కాలు చెప్తే, మాటలు చెప్తే కాదు. అంత పని చేయాలి, కష్టపడాలి. ఇలా పడుతున్నాం కాబట్టి మీకు కరెంట్ సప్లై అవుతున్నది.
అట్లే అనేక విషయాలు వికలాంగులకు ఇచ్చే 1500 కావచ్చు, ముసల్మాన్లకు ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటిది కావచ్చు, అనేక సంక్షేమాలు చేసినాం. రైతుల గురించి వాడని ఆలోచించినారండి దేశంలో. నీటి తీరువా వేసిండ్రు, ఇబ్బందులు పెట్టారు తప్ప ఆలోచన చేయలే. కరెంటు కూడా చక్కగా ఇయ్యలే. పంటలు పండుతాయో లేదో కూడా తెలియదు. బంగారం పంటలు పండే జైరాబాద్ ప్రాంతం. మా దశరథుడు దొరకపోతే నేను పోయిన వెనకట అక్కడ పీచరాగడ ఆ గ్రామాలకు పోయినాం. అద్భుతమైన అల్లము, చెరుకు, అరటి తోటలు, ఆలుగడ్డలు, అనేక రకాల కమర్షియల్ క్రాప్స్ పడతాయి. నీళ్లు బ్రహ్మాండంగా పుష్కలంగానే ఉంటే జైరాబాదు బంగారు తునుకైతే సోనే का टुकड़ा बन जाता. हमारे किसान करोड़पति बनते. నేను మీకు ఇలా జైరాబాద్లో ప్రామిస్ చేస్తా ఉన్నా, గీతారెడ్డిలు పోతారు, మీకు ఏం చేయరు. వాళ్ళకి అర్థమైతేనా ఈ సమస్య? మీద ఏదో చెప్తారు తప్ప ఇట్లా ఏం డెప్త్ ఉండదు. ఇప్పుడు నేను ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా, ఈ గీతారెడ్డి వచ్చిన కాడనే ఉన్నా గజ్వేల్లో. మీరు ఆ గజ్వేల్ ఎవరికైనా ఫోన్ చేసి అడుగురు. మీరు గీతారెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండే గజ్వేల్, ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఎట్లయిందని అడుగురు. ఫరక్ తెలుస్తుంది మీకు. ఇది చేసేవాళ్ళు కాదు వీళ్ళు. వస్తేనా జనానికి వస్తేనా, కడుపు నొప్పి ఉంటేనా? హరీష్ రావు వచ్చిండు చెరువులు తవ్వటానికి, గీతారెడ్డి ఎందుకు రాలేదు? మిషన్ భగీరథ కనబడరా? మిషన్ కాకతీయాల వచ్చిండ్రా? డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుంది గవర్నమెంట్, గీతారెడ్డి వచ్చి కట్టించింది ఏమన్నా ఒక ఇల్లు, ఇంకో కట్టియలేదు. మేము పక్షపాతం పట్టలే. మిషన్ భగీరథ జైరాబాద్లో వస్తలేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యే నూకున్నామా? మిషన్ కాకతీయాల చెరువులు తవ్వుతలేమా? తవ్వినమా లేదా? అట్లా ఊకోలే కదా. మరి ఎక్కడన్నా కనబడదా గీతారెడ్డి? ఏం కారణం? పట్టి లేదు జనం మీద. పట్టిగానే కానీ పోనీ మాట్లాడాలి తప్ప వాస్తవం లేదు. నేను ఒక్కటే మాట జైరాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నా. ఈరోజు దగ్గర పడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు. నెక్స్ట్ జూన్ నుంచి వస్తాయి నీళ్లు. జూన్ తర్వాత 2 నెలలు అటు ఇటు వస్తాయి. వచ్చినాయంటే చక్కగా వచ్చి సింగూరులో కూడా పడుతున్నాయి. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా సింగూరు నుంచి బంద్ చేస్తున్నాం. సింగూరులో ఉన్న నీళ్లు మన మెదక్ జిల్లాకు, నిజామాబాద్ జిల్లాకు ఉపయోగపడాలి. దానిలో భాగంగా ఇంతకుముందే నేను నారాయణఖేడ్ సభలో చెప్పిన 2 లిఫ్ట్లు ఇమీడియట్గా ఈ ఎలక్షన్ తెల్లారే శాంక్షన్ చేసి జహీరాబాద్కు 1 లక్ష ఎకరాలకు, నారాయణఖేడ్కి 1 లక్ష ఎకరాలకు సింగూరు నుంచి తీసుకోవాలి. అది కూడా మీకు 5 ఏళ్ళు 8 ఏళ్ళు కాదు. నేను ఇవాళ చెప్తున్నా మీ ముందు నిలబడి మీ బిడ్డగా. 2 లిఫ్ట్లు కూడా మంజూరు చేయడమే కాదు, నేనే వచ్చి కొబ్బరికాయ కొడతాను. 7-10 నెలల లోపల మీ పొలాలు సింగూరు నీళ్ళతో పారిచి చూపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100% 1 ఇయర్ లోపే దగ్గరనే పక్కకే కాబట్టి పెద్ద సమస్య కాదు. చేసిన మీ పని ఖమ్మంలో చేసిన భక్తరామ్ దాస్ ప్రాజెక్టు. పాలేరు అనే నియోజకవర్గంలో పాపం 45 ఏళ్ళు చచ్చిన వాళ్ళు కరువుకు. పక్కనే సముద్రం పోలే, మన సింగూరు ఉన్నట్టే పాలేరు రిజర్వాయర్ని ఇయ్యలే. మేము పోయి 8 నెలల్లో చేసినాం. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాడు. అదే పద్ధతిలో భక్తరామదాస్ ఏ పద్ధతిలో ఖమ్మంలో చేసినామో అటు నారాయణఖేడ్ కానీ జైరాబాద్ కానీ అక్కడో 1 లక్ష ఇక్కడో 1 లక్ష ఎకరాలు నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దాని మీద మేము నిర్ణయం చేయాలి. అనేకమైన కార్యక్రమాలు మంచి జరిగినాయి, ఇంకా కూడా జరుగుతాయి, ఇంకా చాలా జరుగుతాయి. కాబట్టి దయచేసి జహీరాబాద్ ప్రజలు నేను కోరుతున్నా, మీరు చైతన్యం ఉన్నవాళ్ళు, తెలివి కలవాళ్ళు, పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ జనాభా ఉన్న కాన్స్టిट्यूंसी ఇది. हमारे मुसलमान भाइयों को मैं सलाम करता हूं और आपसे गुजारिश करता हूं, जरूर टीआरएस के उम्मीदवार को मानिक राव को जिताइए. अल्लाह अगर मेहरबान हो, काफी अच्छी चीजें होना है. हमारे जंग में, हमारे जद्दोजहद में नियत था, इसलिए अल्लाह के करम हुआ, हमें तेलंगाना रियासत हासिल हुआ. और आगे चल के भी बहुत अच्छे काम होना है. हम हर आदमी को अच्छा देखते, हर ईद को अच्छा मनाते, हर किसी का कदर करते. सो भी फलना फूलना चाहिए. तेलंगाना के हर वो शख्स के चेहरे पे नूर आना चाहिए और तेलंगाना नूराना तेलंगाना बनना चाहिए. मैं ये ख्वाब देखता हूँ. हमारे रीतें, हमारे रिवाज हैं, हम तेलंगाना के लोग हैं, हमारे गंगा जमुना तहजीब है, हमारा एक तमद्दुन है. ये आंध्रा वाले कुछ नहीं जानते थे. आज हम लौट आए, हमारा रियासत लौट के आया. हम फिर
कायम करते जा रहे हैं एक एक उसूल को। आप लोग देख रहे, हम लोग रमजान कैसा मनाते, गरीबों को कैसे कपड़े देते, बदकमा कैसा मनाते, उस दौर में भी कैसे कपड़े देते, सभी का इज्जत कैसे, क्रिसमस कैसा मनाते, सभी लोगों का एक ही नज़र से हम लोग देखते। कोई मजहब उजहब से हमको कोई मतलब नहीं है, मजहब शख्सी मामला है, वो अपने जो जो जिसको चाहिए वहाँ जाके इबादत कर लेता, उसमें किसको क्या पड़ी है, क्यों पड़ी है, क्यों चाहिए। आप गरीबी के ऊपर बात करो, बेरोजगारी के ऊपर बात करो, कहीं और मसाइल है उस पर बात करो, उसके हल के लिए कोशिश करो। सरकार का ये फर्ज बनता है, किसी सियासी जमात का यही फर्ज बनता है। इसीलिए मैं आप तमाम दानिश्वरों से, बुजुर्गों से, मुझे कई लोग मालूम भी है, आज फरीद भाई भी हमारे साथ हो गए, एमएलसी भी बन गए। मैं समझता हूं जरूर आज आप लोगों के बदौलत टीआरएस गुलाबी झंडा, गुलाबी परचम यहां लहराना चाहिए जहीराबाद पे। मुझे और भी 4 जगह जाना है, इंतखाबात का मामला है। 1 लाख एकड़ के लिए सिंगूर से पानी लेने का जब संगे बुनियाद रखने के लिए आऊंगा, एक दिन पूरा मैं आपके बीच में जहीराबाद में बिताऊंगा, सारे लोगों को लेके आऊंगा, पूरा सुबह से शाम तक यहीं रहूंगा और आपके साथ रह के यहाँ के क्या क्या मसाइल है, क्या करना चाहिए, मैं सारा कराऊंगा। दूसरा एक बात है भाई, बड़ा हंसी आता, कहावत है, बुजुर्गों ने कहा है, क्या हंसी आती है मुझको हजरत इंसान पर, क्या हंसी आती है मुझको हजरत इंसान पर, कारे बद तो खुद करे लानत करे शैतान पर। గీతారెడ్డి గారు పట్టాల గురించి మాట్లాడుతూ నవ్వన్నా ఏడవన్నా నేను? పట్టాల మీ కాంగ్రెస్ జీవితంలో ప్రజలకు పట్టాలు ఇచ్చినారు మీరు? మీ ఊళ్ళలోకి మేము పంపించినాం, పాస్బుక్లు తెచ్చి గ్రామాలలో ఇచ్చినాం, ఇది నిజం, మీ కళ్ళ ముందు జరిగింది। రైతు బంధు చెక్కులు మీ ఊళ్ళలోకి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వచ్చి పంచిండ్రు, మీ చేతికి ఇచ్చిండ్రు, ఇయ్యాల మీ బ్యాంకులో వేస్తున్నారు। మీరు ఎక్కడ దఫ్తర్ తిరిగేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు, 10 రూపాయలు లంచం ఇచ్చే అవసరం లేదు। మీ రాజ్యంలో మీరు పాస్బుక్లు ఇచ్చినారు మీ ముఖాలకు। ఎస్, పంచాయతీలు మీరు పెట్టిన తగాదాలన్నీ ఒడవై 90% ఇచ్చినాం, 10% పార్ట్ బిలో ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, కొంతమంది ట్రైబల్ వాళ్ళే ఉన్నాయి పాపం, కొన్ని అడవితోని పంచాయతీలు ఉన్నాయి, వాటిని గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలల ఖతం చేసి పడేస్తాం, అందరు కూడా ఇస్తాం పాస్బుక్లు। ఎందుకంటే అందరు కూడా రైతు బంధు రావాలి। ఇలా రైతు బీమా పథకం పెట్టాం, రైతు బీమాలో అద్దెకరం ఉన్న రైతు కానీ, పావెకరం ఉన్న రైతు కానీ చచ్చిపోతే, మామూలుగా చచ్చిపోయినా, న్యాచురల్ డెత్ అయినా కూడా 5 లక్షలు వాళ్ళ ఇళ్లలో వచ్చి జమ అయిపోతున్నాయి, 10 రోజుల లోపల జమ అవుతున్నాయి। ఇది టీఆర్ఎస్ రైతుల గురించి చేస్తూ ఉంది। మంచినీళ్ళ సమస్య, కరెంట్ సమస్య, సాగునీళ్ళ సమస్య, రైతుల సమస్య అన్నీ కూడా పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నాం। ఇచ్చినాం, కొన్ని డబ్బులు ఇచ్చినాం, 30-40 కోట్ల రూపాయలు ఫరీద్ భాయ్ శాంక్షన్ చేసి రామారావుతో మున్సిపల్ మినిస్టర్తో మాట్లాడి జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇచ్చినాం, కానీ ఇంకా జరగాలి। మీరు ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్లు కావాలని కోరినారు, డెఫినెట్గా, ఎందుకంటే ఇది బార్డర్ మీద ఉన్న కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం బార్డర్ కాబట్టి అన్నీ రావాల్సిన అక్కరే ఉంటుంది। మీకు అవసరమైన టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ కాలేజీలు కానీ తెచ్చిచ్చే బాధ్యత నాది। ఇలా హాస్పిటల్ బెడ్ పెంచాలని అంటున్నారు, తప్పకుండా పెంచుదాం, 100% పెంచుదాం। అదేవిధంగా గీతారెడ్డి ఇంత గొప్ప మనిషి కదా, చాలా పెద్ద మంచి ఇంటర్నేషనల్ మనిషి ఆమె, ఇండస్ట్రియల్ వర్కర్లకు అమ్మ నెలకు 10 రోజులు పని దొరుకుతున్నాయి మీ జమానాలో, వారానికి 3 రోజులు హాలిడే, ఇలా ఓటీలు చేసుకుంటారు పాపం। ఇదే జహీరాబాద్లో పనిచేసే ఇండస్ట్రీలలో పవర్ హాలిడేలు ఉండే మునుపు మీ జమానాలో, ఇలా ఉందా పవర్ హాలిడే? లేదు। పటాన్ చెరువులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే 1,00,000 మేడతో గెలుతారని చెప్పిండ్రు, ఏమిరా స్పెషాలిటీ అని నేను అడిగిన, సార్ కరెంటు ఫుల్గా వస్తున్నది, వర్కర్లు అంతా హ్యాపీ ఉన్నారు, ఓటీ వేసుకుంటున్నారు, మీరు జహీరాబాద్ కొత్త కూడా గట్లే ఉన్నస్తారని చెప్పిండు। ఇది వాస్తవం, మీ కళ్ళ ముందు ఉన్నది, గతంలో ఏముండే, ఇవాళ ఏమున్నది। ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఒక్క మాట అబద్ధం ఉన్నా, జో మైనే కహా అగర్ ఏక్ బాత్ భీ గలత్ హై, మాణిక్యరావుకు డిపాజిట్ రాకుండా ఓడగొట్టుండ్రు। ఒకవేళ నేను చెప్పింది నిజమే అయితే అవతల పార్టీ డిపాజిట్ ఓడగొట్టుని ఈయన 1,00,000 మేడతో గెలిపింది। ఒక గంటే నేను కోరుతున్నాను, ఎక్కువ కోరుతలేను।
జబర్దస్తిగా మాకేమని నేను అంటలేను. నిజం, వాస్తవం, ధర్మం ఏందో దాని వెంబడి ప్రజలు పోవాలి. ఫైనల్గా నేను మీకు ఒకటే మాట చెప్తా. जब जमहूरियत है तो दानिशमंदी से वोट देना चाहिए, सोच के वोट देना चाहिए, बहका के बहला फुसला है तो वोट नहीं देना चाहिए कि वोट हमारा किस्मत लिखेगा. ప్రజాస్వామ్యంలో పరిణతితోని ఆలోచించి ఓటు వేయాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. కాబట్టి నా ప్రార్థన మీ అందరితోని ఇలా మంచి కార్యక్రమాలు తెలంగాణ కోసం పేగులు దిగదా కొట్లాడి మంచి కార్యక్రమాలు చేసి అన్ని వర్గాల ప్రజలను సమానంగా తీసుకొని పోతున్న టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్యరావు కారు గుర్తుకు ఓటేయండి, పెద్ద మేడతో గెలిపేయండి. జైరాబాద్ అభివృద్ధి బాధ్యత డైరెక్ట్గా నేను తీసుకుంటానని మనవి చేస్తా ఉన్నా. నేను వచ్చినప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి చేద్దాం తప్పకుండా అని మీ అందరూ కూడా మనవి చేస్తూ చాలా దూరంగా వెళ్లాల్సింది కాబట్టి నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. फरीद भाई आप इधर बोलिए ज्वाइनिंग अनाउंस